ఈ వ్యక్తులు రూపంగా ఎట్లా ఉంటారు చూద్దాం. కొద్దిగా బొద్దుగా ఉంటారు, కొద్దిగా సౌష్ఠవంగా కనిపిస్తారు, నిలువైనటువంటి విగ్రహం, ఉంగరాలు తిరిగినటువంటి జుత్తు లేదా బట్టతల, గొప్పవారి కింద పరిగణింపబడతారు వీరు. ఉబ్బి ఉన్నటువంటి నాసికం, పెద్ద పెద్ద కళ్ళు ఆకర్షణీయమై ఎక్కుపెట్టిన విల్లు ఎట్లా ఉంటాయో అట్లు ఎక్కుపెట్టిన విల్లు తూరిండేటువంటి భ్రుకుటి ద్వయం, ప్రశ్నిస్తున్నట్టుగా క్వశ్చన్ మార్క్ వేస్తున్నట్టుగా ఆ యొక్క చూపు లోపట్నే ఒక గాంభీర్యం కనిపిస్తుంది. వంచిన విల్లు తీరు కనుబొమ్మలు, విశాలమైనటువంటి లలాటం, ఉంగరాలు తిరిగిన జుత్తు, నల్లనివి, పసిడి నిమ్మపండు వంటి ఎరుపు ఆకర్షణీయమైనటువంటి దేహఛాయ, గొప్ప చెవులు, గొప్ప చిబుకం, చక్కని అధరాలు, ఆకర్షణీయంగా ఉంటాడు వ్యక్తి. నడకలో, మాటలో, తీరులో ఒక గాంభీర్యం కనిపిస్తుంది. విశాలమైనటువంటి వక్షస్థలం. ఆయన నడక ఒకసారి చూసిన తర్వాత ఆ నడక, ఆ తీరు, ఆ వ్యక్తిత్వాన్ని ఎంత బాగున్నాడండి మళ్ళీ తల ఎత్తి చూస్తాం. ఇగో అటువంటి లక్షణం గురుజాతకులకు మీకు కనబడుతుంది. ఇది గురుగ్రహం యొక్క లక్షణం, గురుగ్రహ జాతకుల యొక్క లక్షణం. ఇక ఇందులో స్థితిల్ని తీసుకుందాం మనం. ఇది సమతలంగా ఉంది. సమతలంగా అంటే కించిత్ ఉబ్బుగా, ఎందుకంటే అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం కాబట్టి మిగతా గ్రహ సీమల కంటే కూడా, మిగతా గ్రహ పీఠాల కంటే కూడా రవ్వంత మాత్రమే, చాలా పెద్దగా ఉండటానికి వీల్లేదు. అంత ఎత్తుగా ఉంటే దాని సహజ స్థితి అనుకోవచ్చు. ఆ సహజ స్థితి ఎవరికైతే ఉంటుందో ఆ నైసర్గిక స్థితిని చూసి మనం స్పష్టంగా చెప్పచ్చు, గొప్ప గొప్ప ఆశయాలు గల వ్యక్తి, దైవభక్తి, రాజభక్తి, దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి, అన్ని రుణాల నుంచి ముక్తి అవుతాడు. భాషాభక్తి, అన్ని రకాల భక్తి ప్రపత్తులు ఉండేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి తనకు ఏ శుభకార్యం జరిగినా, ఏ శుభం జరిగినా, ఏ వాహనం వచ్చినా, ఏ గొప్పతనం వచ్చినా, ఏ గృహ నిర్మాణం వచ్చినా అది నా గొప్పతనం కాదు, భగవంతుని యొక్క గొప్పతనం అని మొట్టమొదటి దేవాలయాన్ని దర్శించుకుంటారు. వారు యాత్రాప్రియులై ఉంటారు. దైవక్షేత్ర దర్శనం చేస్తారు. తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, పుణ్యము, పాపము, మోక్షము వంటి విషయాల మీద వారికి ఆసక్తి ఉంటుంది. ఎవరికి సమతుల్యంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఇక తీసుకుందాం గౌరవం. ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన కోసం ఒక కుర్చీ పక్క పెట్టేస్తారు, వారి కోసం ఒక చైర్ నడుపుతాల్సిందే, గౌరవించాల్సిందే. ఆయన మాట తీరు అట్నే ఉంటుంది. బాబు అల్లరి చేయకండి, ఆగాల్సిందే. ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, నిన్ను చేతులెత్తి నమస్కరించే అటువంటి తత్వం మనలో బయలుదేరుతుంది ఎదురు వ్యక్తి లోపట. దాన్ని బట్టి మనం చెప్పచ్చు కంటే గౌరవనీయమైనటువంటి వ్యక్తి అని. ఆచారాలు చూడండి, చక్కని ఆచారాలు. సమయానికి లేవటం, స్నాన సంధ్యాలను ముగించుకోవటం, దేవాలయ దర్శనాలు చేయటం. ఆయనకంటూ ఒక కార్యక్రమాల పట్టిక ఉంటుంది. ఆ పట్టిక ప్రకారంగా నడిచే వ్యక్తి ఆయన ఉంటాడు. ఆ తర్వాత ప్రభావం, ఏ పని చేసినా గొప్పగానే ఉంటుంది. మళ్ళీ ఒకరు వేలెత్తి చూపే ప్రసక్తి మాత్రం ఉండదు. కానీ ఈయన మాత్రం ఒకరు వేలెత్తి చూపెట్టే ప్రకృతి కలవాడు ఉంటాడు. ఎవరైతే గురుజాతకు ఉంటారో వారిని మీరు సాధారణంగా చూడండి, ఇది ఊపుతుంటారు ఎక్కువ. మంత్రులలో చూడండి, పెద్ద పెద్ద అధికారులలో చూడండి, మతాచార్యులలో చూడండి, పీఠాధిపులలో చూడండి, జీయర్లలో చూడండి, వాళ్లకు ఈ తర్జన ఎక్కువ ఆడుతుంది. అది లక్షణం వాళ్ళది. కాబట్టి సదాచారాలు ఉంటాయి, ప్రాభవం ఉంటుంది, పాలనాశక్తి. ఆయనకంటూ ఒక బాధ్యత ఇంత అప్పచెప్పాము, చక్కగా నిర్వర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వినయము, విధేయత, శక్తి, భక్తి, యుక్తి, లౌకిక శక్తి ఉంటుంది వీరి లోపట. కాబట్టి ఖచ్చితంగా బాగ్డోర్ సంభాలన, గుర్రం యొక్క కళ్ళెం ఎట్లా ఉంటుందో, ఏ పనైనా ఆయనకు అప్పచెప్పితే చక్కగా నిర్వర్తించి మరొకరికి వేలు పెట్టే అవకాశం ఇవ్వడు, క్రిటిసైజ్ చేసేటువంటి అవకాశం ఇయ్యేటువంటి
గొప్ప నైపుణ్యం ఉంటుంది వారిలో. ఆ పని తీరులోపటినే ఆ నైపుణ్యం కనిపిస్తుంది. తాను చేయటమే కాదు, తన చుట్టుపక్కల ఉన్న వారి చేత చేయిస్తాడు వ్యక్తి. తానే గొప్పగా కూర్చుంటాడు. అటువంటి పాలనా దక్షత, ఆ దీక్ష వీరి లోపల మనకు కనిపిస్తుంది. మతము, చక్కని మతం. హిందువు కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, సిక్, జైన్, బౌద్ధ్, ఏదైనా కానివ్వండి, తన భక్తిని గౌరవిస్తాడు. తన భక్తిని గౌరవించటం మరొక భక్తిని, మరొక మతాన్ని కించపరచడం అని కాదు. సమమత భావం ఉంటుంది. అన్ని మతాలు గొప్పడే. మహమ్మదీయులు ఉంటారు, మహామతం, గొప్ప మతం. క్రిస్టియన్స్ గొప్పవారు, సిక్కులు గొప్పవారు. ఎవరైనా చూడండి సార్, మీరు మనం పెట్టుకున్న గోడలే తప్ప, మనం పెట్టుకున్న నియమాలే తప్ప, ఆయన బ్లడ్ను చూసినా మన బ్లడ్ను చూసినా ఒక తీరే అనిపిస్తాయి మీకు. కాకపోతే మనం ఒక కొన్ని లిమిట్స్లో ఉండి, ఇది నా మతం, నేను ఫలానా వ్యక్తిని, మిగతా వ్యక్తులతో ముడుచుకపోతే ఏమవుతాం, ఘనీభవింపబడతాం. మన గుండె ఏమవుతుంది, గడ్డగట్టకపోతుంది. అంటే ఏమవుతుంది, సీమితమైనటువంటిది. ఈయనకు సీమితమైన గుండె కాదు, సర్వమత సహనం వీరికి ఉంటుంది. అన్ని మతాల్లో వారిని వీరు గౌరవిస్తారు. కానీ తన మతం మీద, మతము అంటే ఏంది, అభిప్రాయం. ఇక్కడ తన అభిప్రాయాల మీద, తన మతం మీద ఇతోధికమైనటువంటి విశ్వాసం ఉండటం, అది తప్పులేదే. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి గౌరవించాలి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, వీళ్ళ మనకు కనిపిస్తుంది. అది అన్ని విషయాల్లో మనకు కనిపిస్తుంది. దాతృత్వం, దానాలు, ధర్మాలు, దేవాలయ నిర్మాణాలు, తీర్థయాత్ర సందర్శన, క్షేత్ర సందర్శన, చాలా చోట్లకు వెళ్ళటం, ఈ వ్యక్తులు మనకు కనిపిస్తుంటాయి. శాస్త్రజ్ఞానం, ఏ శాస్త్రమైనా కావచ్చు. ఈ శాస్త్రము ఆ శాస్త్రమును కాదు, వ్యాపారం కూడా ఒక శాస్త్రమే. ఇటువంటి శాస్త్రాలు ఏది, జ్యోతిష్యం, సాముద్రికం, ఛాయాపురుష శాస్త్రం, నాడీ శాస్త్రం వంటి ఏదో ఒక శాస్త్రం లోపల అభిమానం ఉంటుంది. పారీణత ఉండాలి అని కాదు, చెప్పిన ప్రతి కారకం వర్తింపబడాలి అని కాదు. ఇందులో హెచ్చు కారకాలు వర్తింపబడతాయి. ఈ వ్యక్తులకు ఇన్ని గుణాలు లేవు, ఈ గుణం నాలో లేదే, నేను గురుజాతకుని కాదే అనటానికి వీల్లేదు. ఈ చెప్పినటువంటి కారకాలలో బాగా వర్తింపబడతాయి. గొప్ప వ్యక్తిగా ఆ వ్యక్తి పరిగణింపబడతాడు. రాజనీతి, ఏ నీతి అయితే రాజమార్గంగా నడుస్తుందో అది రాజనీతి. ఇప్పుడు దాన్నే పర్యాయపదంగా రాజకీయం అంటున్నాం. నాయకులుగా ఉంటారు, ఎమ్మెల్యేలుగా ఉండవచ్చు, మినిస్టర్లుగా ఉండవచ్చు, ప్రధానమంత్రి కూడా ఉండవచ్చు. ఆ యొక్క స్థానం యొక్క సమతుల్యతను బట్టి, అందులో వచ్చే మంచి శుభ లక్షణాలను బట్టి, అంటే చిహ్నాలని బట్టి, వీటికి ఎన్నో కారణాలంటే ఒకే దాన్ని చూసేసి గొప్ప రాజనీతిజ్ఞుడు అవుతాడు అనటానికి వీల్లేదు, ఒక పెద్ద ప్రొఫెసర్ అవుతాడు అనటానికి వీల్లేదు. వైద్యంలో కూడా రాణించవచ్చు, వ్యాపారంలో రాణించవచ్చు, రకరకాలైనటువంటి రాణింపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఇక చిహ్నాల వరకు వచ్చాయి. ఇవి మీకు కారకాలు. మళ్ళీ ఒకసారి దయచేసి చూడండి. ఆశయము, భక్తి, గౌరవము, సదాచారము, ప్రాభవము, పాలనా శక్తి, మతము, దాతృత్వము, శాస్త్ర జ్ఞానము, రాజనీతి. ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ప్రధానమైనటువంటి నేను మీకు ఇచ్చాను. గ్రంథస్థంగా ఇంత మీరు వెళ్తే, గ్రంథాలలోకి ఇంత వెళ్తే, ఏ గ్రంథాన్నైనా తీసుకోండి, ప్రతి గ్రంథము జ్ఞాన సంపుటమే, అది జ్ఞాన భండారమే. ఎవరి శాస్త్రాన్నైనా, ఎవరి సాముద్రిక శాస్త్రాన్నైనా రచయితతో పని లేకుండా వెళ్తే ఆ జ్ఞానం లేదే పుస్తకం రాయడే. ఒక పుస్తకాన్ని చదివితే మీకు ఎక్కువ కారకాలు కనిపిస్తాయి, ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. సంక్షిప్తంగా మాత్రమే విషయ పరిజ్ఞానం తెలియటానికి, విషయంలో ప్రవేశం కలిగి ఉండటానికి మాత్రమే నేను మీకు ఇవి చెప్తున్నాను. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. రైట్, ఈ యొక్క పర్వత భాగం ఇది, ఈ యొక్క కారకాలన్నీ ఎవరికి వర్తింపబడతాయి? ఎవరికైతే సమతుల్యంగా ఉందో, ఎవరికైతే కేంద్ర బిందువు లోపల ఇది ఉందో, నాలికా రేఖలు కేంద్రీకృతమై ఉన్నాయో, ఎవరి చేతులనైతే ఒకటి ఉండాలి అని ఖచ్చితమైన నియమం కాదు, 1-2 నిలువు రేఖలు కనిపిస్తాయో వారికి కారకాలు మనకు వర్తింపబడతాయి. మరో కొంతమంది వ్యక్తికి అవసరానికి మించిన ఉబ్బు ఒక గుట్టగా, ఒక పెద్ద కుప్పగా,
అవసరానికి మించి ఎత్తుంటాయి. ఇట్లా మనం తడితే అరిచిని ఆ గురుగ్రంథం దగ్గర ఇంత లేస్తుందండి. అంత లేవటం మంచిది. అతి సర్వత్ర వర్జయేత్. ఇక్కడ ఆ సూత్రం వర్తిస్తుంది. అంటే ఇది చాలా ఎత్తుగా ఉన్నా, తన యొక్క స్వస్థానాన్ని తప్పి పక్కకు జరిగిన, అంటే ఈ వైపు ఉబ్బినా ఈ వైపు ఉబ్బినా, ఇది పైకి ఎగిసి ఉన్నా, ఇది కూడా తన స్థానాన్ని దాటి ఈ స్థానం వరకు కుజస్థానం యొక్క సమస్య ఇంకా కొద్దింత ఆక్రమించి మరీ విశాలమైపోయి మరీ ఎత్తైతే కారకాలు వర్తింపబడేయని కాదు, దాని యొక్క దుర్వినియోగం అవుతుంది. అధికారం ఉంటుంది. అధికారం 10 మందిని మేలుకు చేయటం కాకుండా నష్టం చేసేదిగా. అధికారం డామినేటింగ్గా ఉంటాడు. చేయగలుగుతారా? చేయండి, చెయ్యి 3 పదాలని చెయ్యి అన్న పదాన్ని వాడతాడు. ఒక చిన్న వ్యక్తిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. అతన్ని మనం గౌరవించినప్పుడు మాత్రమే అతను మనల్ని గౌరవిస్తాడు. మనం అగౌరవం చూడాలి, నువ్వు మాత్రం నన్ను గౌరవంగా చూడటం అనడం తప్పు. ఎవరిలో ఈ గుణం కనిపిస్తుంది మీకు? ఇది చాలా ఉప్పుగాను అన్నాడు. సదాచారం, తాను లేచిందే టైం 4 గంటలకో 5 గంటలకో లేవాలి అని కాదు. తాను లేచిందే నిజమైన సమయం, మిగతా వాళ్ళు ఆ టైంకే లేవాలి, నేను లేవటానికి మీరు ఎదురు చూడాలి అన్న రీతిలో ఉంటాడు. అధికార దుర్వినియోగం అవుతుంది. భక్తి ఉంటుంది, అతి భక్తి, నాదే మతం మిగతా మతాలే కావు అనేటువంటి ఛాందసం వీళ్ళు కనిపిస్తుంది. అంటే మిగతా మతం వారు ఏమిటి వ్యక్తి మిగతా మతాన్ని మతాలే కాదంటాడు ఏమిటి అన్న ఆలోచన వస్తుంది. అంటే స్వమతం మీద అవసరానికి మించినటువంటి అభిమానం, ఇది ఇంతే చేయాల్సిందే. ఇగో అటువంటి మూఢమైనటువంటి మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి ఒక లక్షణం ఛాందస్సుగా పరిగణింపబడతాడు. నాయకుడే ఉన్నాడు అనుకోండి, నాయకుడు ఏంటి? నోరు తీరి ఉండాలి, మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండాలి, చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు సమతుల్యంగా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిండుగా ఉండాలంటే ఈ ఒక్క నోటిలో ఆహారం ముద్దలు పెడితే సరిపోతుందండి, మొత్తం శరీరం ఆరోగ్యం అవుతుంది. నాయకుడు అంతే. తన వాళ్ళందరూ అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆయన ఒక్కడ అనుకూలంగా ఉంటే తాను ముందు నడుస్తాడు, మిగతా వాళ్ళని వెనక నుంచి రమ్మంటారు. ఎట్లా ఉండాలి చెప్తాడు. ఈ రాజనీతిజ్ఞత వారిలో బాగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటాడు. ఇది దుర్వినియోగం అవుతుంది. తాను మాత్రమే లాభపడతాడు, మిగతా వాళ్ళని లాభపడినాడు. ఒక పెద్ద చెట్టు, విశాలమైనటువంటి చెట్టు చిన్న చిన్న మొక్కల్ని పైకి పెరగనివ్వదు. మొక్కల్ని అంటే ఏమిటి? తనదే డామినేషన్ లేదు. మంచిగున్న వెంటూ తాను ఎదుగుతాడు, తన వాళ్ళను ఎదగనిస్తాడు. కానీ చాలా ఉప్పు ఉన్న వ్యక్తి తాను మాత్రమే ఎదుగుతాడు. మరొక వ్యక్తి ఎదుగుతున్నటువంటి సందేహం వచ్చినా, భ్రమ కలిగినా తొలగిస్తాడు, నువ్వు నా ఉండాల్సిన అవసరం లేదు అని. అంటే తన మాటే సాగాలి. అంటే ఏమిటి? నాయకత్వం యొక్క లక్షణాలు, అధికారం యొక్క లక్షణాలు, ప్రాభవ లక్షణాలు ఉంటుంది. భక్తి కనబడటానికి అట్లా ఉంటాడు. నిజమైన నిండు మనసుతో వెళ్ళి ఒక పుష్పాన్ని సమర్పించుకున్నట్టు హృదయాన్ని సమర్పించుకుంటాడు నిజమైనటువంటి భక్తుడు. లేదు, నేను వస్తున్నాను 10 మందికి తెలియాలి, గొప్పనైనటువంటి అటైర్మెంట్, మంచి పోషాకులు వెళ్తుంటాడు. 10 మంది నన్ను చూస్తున్నారా లేదా ఇటు అటువైపు చూస్తారు. ఆయన వెంట ఒక 10 మంది నడవాలి, వాళ్ళ భక్తి ఉండనివ్వకపోరండి. అట్టహాసం కనిపిస్తుంది మీకు. అది కూడా దుర్వినియోగం అవుతున్నట్టే లెక్క. అంటే అవసరానికి మించిన ఎత్తు ఏదైతే ఉంటుందో అది దుర్వినియోగం అవుతుంది. దాతృత్వం, శాస్త్రజ్ఞానం నాకున్నది అంటాడు, వాళ్ళ రవ్వంత ప్రవేశం కూడా ఉండదు. అవునా, మీకు శాస్త్రం వచ్చునా అని ఆయన పృచ్ఛించినాం అనుకోండి, నన్ను పృచ్ఛించే వ్యక్తివా పోట్లాడతాడు. అంటే ఏమిటది? శాస్త్రజ్ఞానం ఉండదు ఒకటి, పైపెచ్చు అధికార దర్పం ఒకటి. ఈ దర్పం, ఈ డాంబికత కూడేటివి కావు, అవి కుదరదు. ఇకపోతే మతం, పాలనా శక్తి, అధికారం యొక్క దుర్వినియోగం మీకని చెప్పేసిన అన్ని చెడగొట్టటమే తెలుసు, గొప్పగా చేయటం కాదు. ఇది ఇంతే అంటే ఇంతే. 3 మూళ్ళ 10 అంటాడు, 3 మూళ్ళ 9 అండి, నువ్వెవరు చెప్పడానికి తొలగిపో అంటాడు. అదేం న్యాయం అండి? మ్యాథమెటికల్ ట్రూత్ను కాదని వ్యక్తులు ఎవరు?
మంచిని మంచి అనాలి తప్ప ఈ ఉప్పుగా ఎత్తున్న వాళ్ళు తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇది రెండవ రూపం. ఇక మూడవ రూపానికి వద్దాం. అంటే సమతుల్యత అయిపోయింది, మీకు చాలా ఉప్పుగా కనబడింది. మీకు ఈ రెండింటిని చెప్పాను. ఇక నిమ్నంగా కనబడుతుంది, లోతుగా కనబడుతుంది. ఒక స్పూన్కి ఎట్నైతే లొంద, బొంద, లోతు, లోయ అంటుంటామో ఇక్కడ సమతుల్యత కనిపించదు మీకు. పైపెచ్చు ఎత్తుగా కనబడదు, మీకు లోతుగా కనిపిస్తుంది. లోతుగానే కాదు, కుంచుకుపోయి ఉంటుంది. ఆ తత్వం ప్రతి కారకంలో మీకు కనిపిస్తుంది. ఉదాహరణకు భక్తిని తీసుకుందాం. దేవుని యొక్క శక్తిని నమ్మాలి. నా పక్కకు నా భగవంతుడు ఉన్నాడు, గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది మనకు. ఆత్మవిశ్వాసంలో హిమాలయ పర్వతాన్ని ఊపే శక్తి ఉంటుంది. భగవంతుడి శక్తిని నమ్మాలి. కానీ ఇతడు నమ్మడు. గురుజాతకుడు కదా, గురువేలు బాగా ఉంది కదా,